మన భారతదేశ సంస్కృతిలోనే పాట ఉంది. పండగ వస్తే పాట, పెళ్ళైతే పాట, పిల్ల పుడితే పాట, ఆనందం వచ్చినా పాటే, ఆఖరికి బాధ వచ్చినా కూడా పాటే. అలాంటి సుమారు 600 పాటలు రాసి ఇప్పుడు రాబోతున్న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాతో 200 సినిమాలు పైగా పూర్తి చేసుకొని రాబోతున్న రజనీకాంత్ గారి సినిమాతో ఇంకో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇవాళ మన ఈ గెస్ట్ శ్రీ గోశాల రాంబాబు గారు. ఆయనతో ఈ పాట గురించి, ఆ పాట వెనకాల ఉన్న మాట గురించి, ఆయన జర్నీ గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దాదాపుగా 500-600 పాటలు, 200 సినిమాలు, ఇంత సుదీర్ఘ ప్రయాణం 2007 నుంచి 2025లో ఉన్నాం. మిమ్మల్ని మీరు ఫస్ట్ పాట రాసుకున్నప్పటికీ ఇప్పటికీ కంపేర్ చేసుకొని చూస్తే ఎలా అనిపిస్తుంటుంది? అప్పుడు కొంచెం భయం ఉండేదండి. ఓకే. అంటే రాస్తానని తెలుసు కానీ ఫస్ట్లో ఎలా ట్రీట్ చేస్తారో ఏంటో, ఎలా వస్తే ఏంటని ఒక చిన్న భయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం అలవాటైంది కాబట్టి పాట రాయటం అనేది కొంచెం ఏ సందర్భానికైనా సరే ధైర్యంగా మంచిగా ది బెస్ట్ ఎలా చేయాలి అనే ఆలోచన ఉంది. ఇప్పుడు జనరల్గా మీరు ఫస్ట్ టైం రాసినప్పటికీ మీరు లిరిసిస్ట్ అప్పుడు కాదు, కానీ రాయగలను మీకు నమ్మకం స్టార్ట్ అయ్యారు కదా. ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు పాట అంటే పిచ్చి, ఇష్టం. దాని నుంచి నేను కొన్ని రాసుకుని పెట్టుకున్నాను. నేను ఇంజనీరింగ్ చదివే టైంలోనే ఒక 10 లవ్ సాంగ్స్, 10 ఐటెమ్ సాంగ్స్, 10 మాస్ సాంగ్స్ అలా రాసుకుని పెట్టుకుని రఫ్గా 1 మీటర్లో రాసుకుంటాం కదా, అలా రఫ్ ట్యూన్గా చేసుకుని ఎవరన్నా ఏదన్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు పాడి వినిపించమంటే పాడి వినిపించేవాడిని. అలా అప్పటి నుంచే నేను మంచి కాన్ఫిడెంట్గా ఉన్నా. కాకపోతే ఫస్ట్ సినిమాకి ఏమైందంటే నాకు ట్యూన్ ఇచ్చి రాయమనలేదు, వాళ్ళు ఒక సిచ్యువేషన్ చెప్పి నన్ను రాయమన్నారు. అప్పుడు నేను రాసుకొని వెళ్తే వాళ్ళు అసలు ఒక వర్డ్ కూడా చేంజ్ చేయకుండా వాళ్ళు ఓకే చేశారు. అది ఫస్ట్ పాట, అదే వియ్యాల వరకు వేయాలి. అప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్గానే ఉన్నా. ఇప్పుడు నార్మల్గా ఇది 2 రకాలుగా పాట రాస్తారని నేను విన్నాను. ఒకటి ట్యూన్ ఇచ్చి దాంట్లో పాటని కూర్చోబెట్టమని, ఇంకొకటి సిచ్యువేషన్ ఇచ్చి మీరు పాట రాసుకోండి దానికి ట్యూన్ చేస్తాము. యాజ్ ఎ లిరిసిస్ట్ మీకు అంటే ఇది పర్సనల్ చాయిస్ ఎవరికి వాళ్ళకి, మీకు ఏది బెటర్ అనిపిస్తుంది ఎప్పుడన్నా? అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ట్యూన్ ఇచ్చినప్పుడు దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మీటర్లోనే రాయాలని. మనం ఏదన్నా ఒక గొప్ప థాట్ని ఇంకొంచెం ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు అంత ఎఫెక్టివ్గా ఒక్కోసారి చెప్పలేకపోవచ్చు. ట్యూన్ లేకుండా ఒక్కో సిచ్యువేషన్కి ఏదన్నా పాట రాయాలి అనుకున్నప్పుడు మనం ఏదన్నా కొంచెం ఫ్రీగా రాయాలి, ఇంకా ఒక గొప్పగా ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు ట్యూన్ లేదనుకోండి, మనం 1 మీటర్ సెట్ చేసుకుని మనం దాంట్లోనే రాస్తాం కాబట్టి ఒక్కోసారి అది బాగా వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ట్యూన్ చాలా బాగుంటే ఒక పదాలు ప్రవాహంలాగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా జరిగేది ఏంటంటే ముందే ట్యూన్ ఫిక్స్ చేసి 99% ట్యూన్ వచ్చాకే పాట రాయటం. ఇప్పుడు ట్యూన్ లేకుండా పాట రాసేది ఏంటంటే బాగా అవును. ఇప్పుడు సముద్రాల గారు వాళ్ళంతా ట్యూన్ లేకుండా రాయటం. తర్వాత ఏమైపోయిందంటే ఒక కథను ఎంచుకున్న తర్వాత ఈ సిచ్యువేషన్లో పాటలు అని చెప్పి ఆ 4-5 సిచ్యువేషన్లు డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వటం. ఆయన ఈ సిచ్యువేషన్ ఇది అంటే దానికి ఒక 2-3 ట్యూన్స్ అలా వర్క్ చేసి ఒక ట్యూన్ ఫైనల్ చేసి దీనికి ఎవరు బాగా రాయగలరు అని చెప్పి లిరిసిస్టుల్లో వాళ్ళే ఎంచుకుని ఆయన్ని పిలిపించుకుని రాయించుకోవటం అలాగైంది. ఇప్పుడు మ్యాక్సిమం 99% ట్యూన్కి రాయటమే. ఇప్పుడు మీరు ట్యూన్కి రాస్తున్నప్పుడు దాంతోపాటు పక్కన మ్యూజిక్ కూడా ఉంటుంది. చాలా మంది లిరిసిస్టులు మా లిరిక్స్ వినిపించట్లేదు, సౌండ్ డప్పులు ఇవే వినిపిస్తున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు. బట్ నన్ను అడిగితే ఇప్పుడు ఒక పాటకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో, ట్యూన్ ఎంత ఇంపార్టెంటో, లిరిక్స్ అంత ఇంపార్టెంటో, సింగర్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు దీంట్లో ఒక మేజర్ పార్ట్, మీరు లిరిక్స్ లేకపోతే అది ప్రాణం లేని స్కెలిటన్ లాగా ఉంటుంది తప్ప దానికి ప్రాణం రాదు, ఒక ఆయు రాదు. అలాంటి ఆయు పోసేటప్పుడు ఆ సినిమా సిచ్యువేషన్ని కానీ లేకపోతే మీకున్న డెప్త్ని కానీ, పర్సనల్ డెప్త్ని కానీ, వీటన్నిటిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అసలు ఎంత కష్టం సార్? అంటే మనకి ఒక ట్యూన్ వచ్చి
ఆ సిచ్యువేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మనం ఆ ట్రాన్స్లోనో ఆ సిచ్యువేషన్లోనో కూర్చున్నట్టుగానే ఫీల్ అయితే 100కి 100% మనం దానికి న్యాయం చేయగలుగుతాం. నేనేంటంటే ఒక ఏ సిచ్యువేషన్ ఇచ్చినా సరే కొంచెం దాన్ని ఫీల్ అయ్యి ఓన్ చేసుకుని దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఆ కథను ముందుకు నడిపించాలంటే మనం ఏం లైన్లు వాడాలి, కొత్తగా ఏం వాడాలి, ది బెస్ట్గా ఏం చేయాలి మన దగ్గరికి పాట వచ్చినప్పుడు అని ఆలోచించి నేను అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను అన్ని రకాల పాటలు, ఇప్పుడు కాంతారా ఉంది అదొక జోనరు, హరిహర వీరమల్లు ఉంది అదొక జోనరు, జాబిలమ్మ నీకు అంతకోపం ఉంది అదొక జోనరు, అంటే రకరకాల పాటలు రాస్తూనే ఉన్నాం. దేనికి దానికే ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చాలా పాటలు వస్తున్నాయి, చాలా మనం అంటే ఏంటో నిరూపించుకోవాలి, అలాగే ఆ కథకి న్యాయం చేయాలి, ఆ సిచ్యువేషన్కి న్యాయం చేయాలి, మళ్ళీ జనాలు పాడుకునేటట్టు ఉండాలి, ట్రెండింగ్లో ఉండాలి పాట. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే దాన్ని బేస్ చేసుకుని ఇన్ని పాయింట్స్ని బేస్ చేసుకుని కూర్చుని ఒక పాట మీద వర్క్ చేస్తాం. అదే ఇప్పుడు మీరు టాపిక్ వచ్చింది కాబట్టి హరిహర వీరమల్లు ఇంకో 2 రోజులు రిలీజ్ అవబోతుంది. ఈ నాకు తెలిసి పీరియాడిక్ డ్రామా రాయడం మీరు ఇదే ఫస్ట్ టైం. అవును, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు కీరవాణి గారు, అవును, పక్క పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల నుంచి ప్రాజెక్ట్ నడుస్తుంది, ఏం రత్నం గారు లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్. అవును, మామూలు ప్రెజర్ అలా ఉంటుంది సార్ మెంటల్ గా. ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు ఆఫర్ రావడం ఎగ్జైటింగ్ గానే ఉంటుంది. అండ్ దట్ టు అది మీ 200th ఫిల్మ్. ఆఫర్ ఏంటంటే నేను పోరాడి తీసుకున్నా ఈ ఆఫర్. ఓకే. ఎందుకంటే అంతకుముందు రూల్స్ రంజన్ అనే సినిమాలో జ్యోతికృష్ణ గారు నేను కలిసి వర్క్ చేశాం. సమ్మోహనుడు. దాంట్లో 2 పాటలు రాశాను, సూపర్ హిట్. ఆ సమ్మోహన్ అనే పాట చాలా పెద్ద హిట్ అయింది. ఆ పరిచయంతో జ్యోతికృష్ణ గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారో పవన్ కళ్యాణ్ గారిది, సార్ నేను ఒక పాట రాస్తాను సార్ అంటే, నువ్వు అర్జున్ రెడ్డి, మజిలీ, సమ్మోహండ ఇవి రాసేవాడివి, ఈ ప్రాజెక్ట్ వేరు, ఇది పాన్ ఇండియా, ఇది దీని బ్యాక్డ్రాప్ వేరు, పైగా కీరవాణి గారు, నేను నిన్ను కీరవాణి గారి దగ్గరికి, కీరవాణి గారు నన్నే యాక్సెప్ట్ చేయాలి కదా, మళ్ళీ నువ్వు నా వెనకాల ఏంటి అది అన్నట్టుగా కొంచెం ఫస్ట్లో సరదాగా అలా మాట్లాడుకున్నాం. తర్వాత లేదండి, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను నిరూపించుకుంటానని చెప్పి నేను ఆయన్ని కో డైరెక్టర్ రంగనాథ్ గారు అని ఉంటారు, వాళ్ళిద్దరికి వాట్సాప్లో మెసేజ్లు పెడుతూనే ఉన్నా. ఒకరోజు పిలిచారు, వెళ్ళాను. ఏంటి అంటే నేను రాస్తానండి అన్న. అయితే రా ఒకసారి అని చెప్పి ఆ పక్కన ఎడిటింగ్ రూమ్ ఉంటే తీసుకెళ్ళి విజువల్స్ చూపించారండి. అసలు ఆ విజువల్స్ చూసి నేను స్టన్ అయిపోయా. అంటే చాలా భారీ ప్రాజెక్టు, చాలా భారీగా చేశారు ఆ సెట్స్, ఆ విజువల్స్, చాలా చాలా క్రౌడు మొత్తం అంతా చూసి స్టన్ అయిపోయి నేను చాలా కాన్ఫిడెంట్గా జ్యోతికృష్ణ గారు చేపట్టుకుని, సార్ నేను ఈ పాట రాస్తున్నా, మీరు కన్ఫామ్, ఇంకా తర్వాత సంగతి తర్వాత, మీకు ఎలా కావాలో చెప్పండి అన్న. విజువల్ చూసావు కదా, ఫుల్ యాక్షను, ఎలివేషను, పోరాటం ఇవన్నీ కలిపితే, అలాగే సినిమాలో హీరో అనేవాడు ధర్మం కోసం పోరాడుతూ ఉంటాడు, బయట కూడా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అదే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాయి. అలాగే దీనికి మ్యూజిక్ కీరవాణి గారు, ఈ బ్యాక్ డ్రాప్ ఏమో మొఘల్స్ బ్యాక్ డ్రాప్. అంటే వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి నువ్వు ఏ రేంజ్లో రాస్తే అది కీరవాణి గారు యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు అని చెప్పి ఆయన నాకు గట్టిగానే చెప్పారు. అప్పుడు నేను రాశా. అంటే నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, ఇంకా ఆ మొఘల్స్ సామ్రాజ్యంలో ఒక, అంటే వాళ్ళ అఘాయిత్యాలకి బలైపోయిన వాళ్ళు చాలామంది, చాలా కష్టాల్లో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని రక్షించడానికి ఎవడన్నా వస్తే బాగుండు అనుకుని ఎదురు చూసే టైంలో ఎవడన్నా ఒక దేవుళ్ళ లాంటి వచ్చి కాపాడాలి మమ్మల్ని, ఈ చెరల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించాలి అనుకుని వెయిట్ చేస్తున్న టైంలో ఒక దేవుళ్ళ లాంటి వస్తే ఎలా ఉంటుంది అనేది నేను అనుకుని, ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాస్తే ఇంట్రడక్షను, ఇంటర్వెల్లు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అలా ఎలా ప్లాన్ చేసుకుని రాసుకుంటాడో, నేను ఒక 4 నిమిషాల పాటని ఇంట్రడక్షను, ఇంటర్వెల్లు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అలా ఒక హైలైట్ లాగా రాసుకున్నాను. స్క్రిప్ట్ లాగా రాసుకున్నాను నేను. అది ఎలా అంటే, ఇప్పుడు ఎంట్రీ ఒక సాకి తీసుకున్నా, అంటే ఇంట్రడక్షన్ ఒక రేంజ్లో ఉండాలి, అంటే మా కోసం ఎవడన్నా దేవుడు వస్తే బాగుండు అనుకున్నప్పుడు నేను అది ఎలా తీసుకున్నానంటే, వజ్రదేహాయ
భభ్రురూపాయ దక్ష దీక్షాయ ఉగ్రవ్యాఘ్రాయ త్రిపురనాశకాయ అని అలా ఒక దేవుణ్ణి కీర్తిస్తున్నట్టుగా ప్రేయర్ లాగా అలా అలా తీసుకున్నాను అనమాట. తర్వాత ఏం చేయాలి, ఇంకా సాంగ్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు నాకేమనిపించిందంటే ఇది ఒక రేంజ్లో ఉండాలి. ఒక పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని గుర్రం మీద అలా వచ్చి అసలు ఒక రేంజ్లో ఎరగదీస్తుంటే ఉండాలి కదని అప్పుడు ఏం చేశాను, నేను శివతాండవం లాంటిది తీసుకుంటే బాగుంటుందని అప్పుడు కొంచెం దాన్ని బేస్ చేసుకుని సాకి అయిపోయిన తర్వాత అప్పుడు ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం రక్షకైన శిక్షకైన చొచ్చుకెళ్ళు రణధ్వనాం ధిమిత 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 ఏ ధిమిత 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 అలా ఆ పల్లవి తీసుకున్నా. అది తర్వాత ఇప్పుడు మనం ఒక దేవుణ్ణి ఊహించుకుని దేవుడు వస్తున్నాడు అన్నట్టుగా సాకి రాసాం. తర్వాత ఒక శివతాండవాన్ని బేస్ చేసుకుని ఇంట్రడక్షన్ రాసాం. ఇంకా ఏదో చెప్పాలి హైలైట్గా మధ్యలో. అప్పుడు ఇంకా రా రా అసురులే ముసురుకోగరారా అహితులే కసురుకోగరారా శిరసులే తురిమి వేయిరా అని చెప్పి దాన్ని ఇంకొక వీరోచితంగా తీసుకున్నాం. అది మీరు ప్రీ క్లైమాక్స్ అనుకుంటే ఇంకా పాట అయిపోయింది, ఇంకేదో చెప్పాలి గట్టిగా అసలు ఒక రేంజ్లో ఉండాలని నాకు నేనుగా ఫిక్స్ అయ్యి అప్పుడు పొగరు విడని మదగజం బెదిరి అదిరే ముజ్జగం పదునుగున్న అంకుశం గురిని గెలుచు అంబకం భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని ఆ ఎండింగ్ లైన్ పవన్ కళ్యాణ్ గారి కోసమే రాశా. భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అని. అంటే ఆయన పొలిటికల్గా కూడా ఉన్నాడు. ఒక అంటే మన ఇండియాలో ఆ నుదుటి రాత మార్చేస్తాడు అన్నట్టుగా ఇది. అక్కడ కూడా ధర్మం కోసం పోరాడుతున్నాడు, మొఘల ఔరంగజేబుని ఎదిరిస్తున్నాడు కాబట్టి దాన్ని అన్వయించుకుంటూ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సాకి, ఒక ఇంట్రడక్షన్, ఒక ఇంటర్వెల్, ఒక క్లైమాక్స్ లాగా పాటను అలా ప్లాన్ చేసుకుని చేసి నేను రాసి జ్యోతికృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి వినిపించా. ఆయన వినిపించగానే లేచి క్లాప్స్ కొట్టి ఇప్పుడే నేను కీరవాణి గారితో మాట్లాడతానని చెప్పి మాట్లాడి ఆయన్ని ఒప్పించి నన్ను పంపించాడు. చాలా జాగ్రత్త. ఆయనే చాలా పాటలు రాసున్నాడు. ఆస్కార్ విన్నరు, బాహుబలి, RRR, మగధీర్ ఇలాంటివి చేసిన ఆయన. అక్కడ నువ్వు వెళ్ళి కొంచెం అటు ఇటు తడబడినా సరే ఇదవుతావు అని కొంచెం పంపించారు. నేను చాలా భయపడుతూ వెళ్ళే పేపర్లు పట్టుకుని షివరింగ్తో ఆయన చక్కగా ఏ ఊరు అన్నాడు, ఏలూరు సార్ అన్న, మా ఊరే అన్నాడు. ఓకే, అక్కడ కొంచెం కంఫర్ట్ అయిపోయాను. తర్వాత ఇంకా ఇది ఏమేమి రాశారంటే ఇలా అర్జున్ రెడ్డి, కాంతారా, మజ్ను, మజిలీ, ఉయ్యాల జంపాల ఇవన్నీ రాశారంటే ఉయ్యాల జంపాల, మజ్ను విరించి గారు నాకు తెలుసు అది ఇది అన్నారు ఆయన. ఇంకా తర్వాత కాంతారాకి ఏమి రాసావంటే అన్ని పాటలు రాశాను సార్ అన్నాను. ఓకే సరే ఏది మన లిరిక్స్ ఏవి అని చెప్పి పేపర్ తీసుకుని ఇప్పుడు నేను ఏదైతే ఫ్లో మీకు పాడానో అది నేను ఆయన దగ్గర పాడలా, అదే ఫ్లోలో ఆయన పాడేస్తున్నారు. అది ఆ మీటర్ను బట్టి ఆయన చేసిన ట్యూన్ కాదు, నేను జస్ట్ లిరిక్ రాసుకెళ్ళా, ట్యూన్ ఇవ్వలా. ట్యూన్ లేకుండా రాశాను నేను. ఆయన చక్కగా అలా పాడేస్తుంటే నాకు ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 1లో ఎక్కడో పుట్టి ఆ పాట నాకు ఇష్టం. ఆయన వాయిస్లో నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చాలా ఆయన వాయిస్లో చక్కగా నేను రాసిన లిరిక్స్ ప్రళయకాల రుద్రుడెల్లి ఆయన పాడుతుంటే నాకు ఎక్కడ తెలియని సంతోషం అనమాట. అయిపోయిన తర్వాత రామ్మా ఓకే రికార్డింగ్కి వెళ్ళిపోదాం అన్నారు సింపుల్గా. అయ్యో బాబు అసలు ఒక్క వర్డ్ కూడా మార్చలేదు. అసలు ఇంకా నా హ్యాపీనెస్కి అసలు ఇంకా ఆ రోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు అది. అయినా సరే నాకు డౌట్ ఉంది, అక్కడ పెద్ద సినిమాలు కదా ఏమవుతాయో ఏంటో తెలీదు, రికార్డింగ్ అవ్వాలి, ఆ షూట్ అవ్వాలా, ఇవన్నీ ఫైనల్ అవ్వాలి, హీరోలకి నచ్చాలి, చాలామందికి నచ్చాలి, ఎప్పుడవుతుందని నేను ఎవరికి చెప్పలా. ఇంకా రేపు పొద్దున్నే పాట రిలీజ్ అనగా ఒక పెద్ద గ్రాండ్ ప్రెస్ మీటు పాట రిలీజ్ అని పెట్టిన తర్వాత అప్పుడు నేను సోషల్ మీడియా హ్యాండిల్స్లో నేను అప్పుడు పోస్ట్ చేశాను. అప్పటి వరకు చేయలే.
అయితే అదే రోజు ఆయన పాట నచ్చేసి ఆయన ఒక సెల్ఫీ తీసుకుని కీరవాణి గారు అయితే పెట్టేశారు ఇన్స్టాలో. న్యూ కొలాబరేషన్, హరిహర వీరమ్మల్లో న్యూ సాంగ్, న్యూ కొలాబరేషన్ విత్ రాంబాబు గోసాల అని. కానీ నేనైతే అప్పుడు చేయలేదు. అలా ఆ పాట జర్నీ అనమాట. తర్వాత కళ్యాణ్ గారికి వినిపించారా? తర్వాత మీరు స్వయంగా ఎప్పుడన్నా? నేను వినిపించలేదు, ఓకే, ఆయనకి పంపించారు, డైరెక్టర్ గారు వినిపించారు వెళ్ళి. ఓకే. ఇంకా ఆయన కారులో కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 50-60 సార్లు విన్నారంట ఆ పాట. తర్వాత కళ్యాణ్ గారు నేను కలిశాను. నేను కీరవాణి గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ పాట రాసిన అతను కూడా పిలవండి అన్నారండి కళ్యాణ్ గారు. ఆ రోజు నన్ను పిలిచారు, వెళ్ళాను. 1 గంట సేపు డిస్కషన్. కళ్యాణ్ గారు, కీరవాణి గారు, నేను, రత్నం గారు, జ్యోతి గారు. వీడియో చూసాను. అవునవును, కాదు సార్, ఇప్పుడు నాకు మీకు ఇది 200th మూవీ, 200 సినిమాల తర్వాత వచ్చిన ఆపర్చునిటీ, మెగా ఆపర్చునిటీ. అవును, విధంగా చెప్పాలి. ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా, అలాగే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇన్ని ఉన్నాయి దీంట్లో. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం చేజార్చుకోకూడదు, ఇలాంటి టైంలోనే మనం నిరూపించుకోవాలి. ఎందుకంటే అప్పుడు అంతకుముందు అన్ని చిన్న చిన్న పదాలతో లవ్ సాంగ్స్ రాసుకుంటూ వెళ్ళినోడిని ఒక ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం అని ఇలా రాయగలిగానంటే నేను ఎక్కడో ఊహించుకున్నా దాన్ని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ ఎలా రాసుకుంటాడో హైలైట్గా అని చెప్పి నేను ఒక 4 నిమిషాల పాటను నేను అలా ప్లాన్ చేసుకున్నాను. ఆ విజువల్ కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అలాగే వీళ్ళు గతంలో చేసిన సినిమాలు కూడా నాకు ఇన్స్పిరేషన్. కీరవాణి గారు అవ్వచ్చు, ఆయన ఆస్కార్ విన్నింగ్, రత్నం గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇప్పుడు అవన్నీ ఒక రేంజ్లో ఉన్నప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుంటూనే మనం ఇలా రాయగలం. లేదంటే ఇప్పుడు నువ్వు మొనగాడివి, నువ్వు పోటుగాడివి అని రాస్తే అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు ఆ సినిమాకి. అవును. అందుకే నా పాటలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క పాట ఒక ఎత్తు. చాలా పేరు వచ్చిందండి. అంటే చాలామంది రచయితలు కానీ, జర్నలిస్టులు కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ అందరూ చాలామంది నాకు కాల్స్, మెసేజెస్ చేశారు. చాలా బాగా రాసావు నువ్వు, ఇదివరకు రాంబాబు కాదు, ఇప్పుడు అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్, ఇలా కొన్ని సమ్మోహనుడా, లేదు ఉయ్యాల జంపాల, ఈ పాటలన్నీ వేరు, ఇది చాలా విషయం ఉంది అని చెప్పారు. అలాగే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఈ పాట రిలీజ్ రోజు పెద్ద ప్రెస్ మీట్ జరిగింది, ఫంక్షన్ ఈవెంట్. ఆ ప్రెస్ మీట్లోనే కీరవాణి గారు జ్యోతికృష్ణ గారిని పిలిచి, జ్యోతి నీకు చాలా థ్యాంక్స్ అయ్యా, ఎందుకంటే రాంబాబు గోసాల లాంటి విషయం ఉన్న రైటర్ని నాకు పరిచయం చేసావు, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఇక అంతకంటే కాంప్లిమెంట్ ఏముంటుందండి. ఆయన వేటూరి గారు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రైటర్స్తో పనిచేసి ఉంటాడు ఆయన. ఎన్ని ఇప్పుడు పుణ్యభూమి నాదేశం లాంటి పాటలు ఎన్ని చేసి ఉంటాడు, ఎన్నో ఎమోషనల్ సాంగ్స్. ఆయన నాకు కాంప్లిమెంట్ ఇవ్వటం ఈ పాట విషయంలో చాలా చాలా హ్యాపీ అనమాట. కీరవాణి గారు అలా మెచ్చుకోవటం అనేది. ఎందుకంటే ఆ మహానుభావుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు థ్యాంక్స్ సరిపోదు. మామూలుగా ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా ఉండే ఇద్దరు వాళ్ళ మధ్యలో కాంపిటీషన్. నేను ఎప్పుడు ఏ ఇన్స్టెన్స్లో కూడా లిరిసిస్ట్లో మధ్యలో ఒక స్నేహభావం లేకపోతే ఒక కాంపిటేటివ్నెస్ కనిపించదు. బాగుంటే ఒకళ్ళు మెచ్చుకుంటారు, బాగాలేకపోతే మాట్లాడరు. అంతే. ఇప్పుడు మీకు ఈ పాటకి వేరే లిరిసిస్ట్ల దగ్గర నుంచి కానీ, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, అంటే ఇప్పుడు జనాలని అలరించడం వేరు, మీ తోటి వాళ్ళు ఎవరైతే ఈ పదాలని పట్టుకోగలరో, దాని డెప్త్ అర్థం చేసుకోగలరో, ఇప్పుడు కీరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఒకే ఒక్కరు చేశారండి. ఓకే. ఆయన కూడా ఆస్కార్ విన్నారు, చంద్రబోస్ గారు. ఓకే. ఆయన పాట వచ్చిన రోజే నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు, రాంబాబు నేను ఇప్పుడే పాట విన్నాను, చాలా చాలా బాగుంది. అంటే ఒక పద విస్ఫోటనం అంటాం కదా, అది క్రియేట్ చేసావు నీకు. అంటే నీ లైఫ్లో ఇది ఒక చాలా పెద్ద ముందడుగు, చాలా పెద్ద మలుపు, నీకు నా అభినందనలు, నా ఆశీర్వాదాలు అని చెప్పి ఆయన ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. అసలు ఆ వాయిస్ మెసేజ్కి చాలు. ఎందుకంటే ఇద్దరు ఆస్కార్ విన్నర్లు మెచ్చుకున్న లిరిక్స్ అనమాట ఇవి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పాటలు చేస్తున్నారు, ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్, అసలు అంతులేని. అంటే కొంచెం ఆయన సినిమా ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు అయినా పాటలు ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. లేదు, పాటలు ఎప్పుడు జనాన్ని ఉర్రోతలూగిస్తూనే ఉంటాయి ఆయన పాటలు. అలాంటిది ఆయన ఈ పాటను ఒక 50-60 సార్లు విని
ఆయన వచ్చి అప్రిసియేట్ చేశారు. ఫ్రాన్స్ లోకి జనాల్లో అట్లా వెళ్ళిపోయింది ఇంజక్షన్ వెళ్ళినట్టు. చాలా అంటే ఆ సినిమాకి ఆ సినిమా మూడ్కి ఆ నేపథ్యానికి తగ్గ పాటలాగా ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను రాసిన లిరిక్స్ని ఆయన మ్యూజిక్తో ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళాడు. అలాగే పాడిన వాళ్ళు కూడా ఇప్పుడు కాలభైరవ, హైమత్తు, సాయి చరణ్ వీళ్ళంతా పాడారు ఆ పాట. అందరూ కలిసి అంటే వాళ్ళు ఇండివిజువల్గా మంచి మంచి సింగర్లు 4-5 కలిసి ఈ పాట కోసం వాళ్ళు వర్క్ చేసి దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. అది అన్నీ కలిసేయండి అంత. సినిమాలో ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు రేపు చూస్తారు కదా, ఎప్పుడైతే ఈ పాట స్టార్ట్ అయిందో ఈ పాట స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. ఈ ప్రీ క్లైమాక్స్కి ముందు స్టార్ట్ అవుతుంది ఒక ఎపిసోడ్ ఉంటుంది. దానికోసం హీరో బయలుదేరినప్పుడు వజ్రదేహాయ అని స్టార్ట్ అవుద్ది. ఇంకా అక్కడ నుంచి సినిమా పరిగెడుతూనే ఒక రేంజ్లో ఉంటుంది. చాలా పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి ఈ పాటలో. దీని తర్వాత కూడా ఉంటాయి చాలా పెద్దవి. చాలా బాగుంటుంది ఈ పాట. నాకు లైఫ్లో గుర్తుండిపోయింది ఇది. ఒక ఏలూరులో బీటెక్ చదివే అబ్బాయి ఒక 2 ఆస్కార్ విన్నర్స్తో బ్యాక్ టు బ్యాక్ పొగిడించుకోవడానికి ఒక 200 పాటలు రాయాల్సి వచ్చింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు జర్నీ ఎలా అనిపిస్తుంది జనరల్గా? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎక్కడో నేను కృష్ణా డిస్టిక్ ముసునూరు మండలం వేల్పుచెర్ల అని ఒక చిన్న విలేజ్. అక్కడ ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు, అక్కడ చేస్తూనే ఉంటారు. చిన్నగా మా అమ్మ ఇంట్లోనే, మా తమ్ముడు, మా చెల్లి, మేము ముగ్గురు చదువుకున్నాం. నేను ఇంజనీరింగ్ చేసే ఏలూరు సిరెడ్డి కాలేజీలో. ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న రేడియో ఉండేది చిన్నప్పుడు. మా అమ్మగారికి పెళ్ళైనప్పుడు మా తాతగారు అది ఇచ్చారనమాట. అయితే నేను ఆ రేడియోలో అప్పుడు ఏదో వివిధ భారతి, విజయవాడ కేంద్రం వీటిల్లో కొంచెం సాంగ్స్ వచ్చేవి. చిన్నప్పటి నుంచి ఎందుకో సాంగ్స్ అంటే అలా ఇష్టం, వినేవాడిని. ఆ తర్వాత కొంచెం మా ఇంటికి ఒక 2-3 ఇళ్ళు దాటిన తర్వాత ఒక టైలరింగ్ షాప్ ఉండేది. ఆ టైలరింగ్ షాప్లో అప్పుడు క్యాసెట్స్ పెట్టి టేప్ రికార్డర్లో వాళ్ళు సౌండ్ బాక్సులు పెట్టుకుని వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. నేను నడుచుకుంటూ వెళ్ళి ఆ పాటలు వింటూ అక్కడ ఆగిపోయి స్లోగా మెల్లగా వెళ్ళి వాళ్ళతో అక్కడ ఆ టేబుల్ మీద కూర్చుని రోజు పాటలు వినటం మొదలుపెట్టాను. ఇంకా స్లోగా ఇంకా అలా అంటే రేడియోలో అనుకోండి ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి. వాళ్ళకి ఏంటంటే క్యాసెట్ ఏదన్నా ఇష్టమైన పాట ఉంటే బాబాయ్ నాకు ఈ పాట అంటే అప్పుడు రైనాల్డ్స్ పెన్ ఉండేది. ఆ క్యాసెట్లో పెట్టి దాన్ని రివర్స్ చేసి వాళ్ళకి ఆ టేప్ రికార్డర్లో రివర్స్ బటన్ పనిచేసేది కాదు అప్పుడు వాళ్ళకి. నేను తిప్పుకుని మళ్ళీ ఆ పాట పెట్టి ఏదన్నా అలా పుణ్యభూమిని ఆదేశం అనే పాట నేను పద్దాగా వింటూ ఉండేవాడిని చదువుకునేటప్పుడు మేజర్ చంద్రకాంత్. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కీరవాణి గారు. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యారో మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళతో మెచ్చుకునే స్టేట్కి వచ్చి. అది ఇంకొకటి ఉంది. కొంచెం ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నమయ్య అని ఒక సినిమా వచ్చింది. ఏలూరు బాలాజీ థియేటర్లో చూశాను సినిమా. అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి మీద ఈ కీర్తనలో పాటలో రాసాడు అన్నట్టుగా నాకు అప్పుడు అర్థమైంది. అది నా ఏజ్కి. నేను ఎందుకు రాయకూడదు వెంకటేశ్వర స్వామి మీద, ఆయనే రాసాడు కదా, నేను కూడా సరదాగా రాస్తానని మా ఊరికి ఒక 7 కిలోమీటర్ల దూరంలో గోపవరం అని ఉంది నూజివీడి దగ్గర. అక్కడ వెంకటేశ్వర స్వామి పెద్ద టెంపుల్ ఉంటుంది. మా చిన్నప్పుడు మా నాన్నగారు అక్కడ తీసుకెళ్ళి గుండు చేయించేవాడు, అవన్నీ చేసేవాళ్ళం. నేను అప్పుడు కొంచెం పెద్దయ్యా, ఒక 7-8 చదువుతున్నా. మాకు ఒక సైకిల్ ఉండేది. ఆ సైకిల్ వేసుకుని ఉగాది రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకుని పెన్ను పేపర్ పట్టుకుని అక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి మీద 2 పాటలు రాసా అన్నమయ్య సినిమా చూసి. అది ఎవరు? కీరవాణి గారే. మీ లైఫ్ లో తెలియకుండానే చాలా వాటిల్లో కీరవాణి గారు ఉన్నారు. అది నాకు అంత భయపడుతూ ఆ రోజు నేను ఈ ప్రళయకాల రుద్రుడు ఈ అసురహననం పాట తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళింది. నేను అంత భయపడింది ఏంటంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు బాగా ఇదైపోయి ఉన్నారు ఆయన. ఏమవుతుందా ఏంటని భయపడి వెళ్ళింది. ఇప్పుడు ఆయన దగ్గర కరెక్షన్ చెప్పకుండా పాట ఓకే అయ్యి అది ఇప్పుడు బయటకు వచ్చి ఆయన బారాశివ రాంబాబు అని మెచ్చుకుంటాం అనేది. ఇప్పుడు మీరు జర్నీ అన్నారు కదా, నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వచ్చాను అనేది చాలా లైఫ్లో అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు.
ఈ జర్నీ వెనకాల ఉండే కష్టం జనరల్గా ఇది తెలుసుకోవాలన్నది. ఎందుకంటే ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్, ఒకళ్ళు సక్సెస్ అయిపోయారు అంటే ఓవర్ నైట్ అయిపోరు. మీరు 2007లో ఫస్ట్ పార్ట్ రాసి మళ్ళీ ఆల్మోస్ట్ అవును మీకు గుర్తింపు రావడానికి 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఫస్ట్ పార్ట్ రాసి 2-3 సంవత్సరాలు ట్రై చేసి ఏమీ రాక మళ్ళీ ఒక 5 years మళ్ళీ జాబ్కి వెళ్ళి, అంటే 8 years ఎప్పుడు ఉయ్యాల జంపాలకి రాసి అది హిట్ అయిన తర్వాత 2015 నుంచి 2025 ఈ 10 సంవత్సరాలు కంటిన్యూగా రాస్తాను అనమాట. మరి అర్జున్ రెడ్డి ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అర్జున్ రెడ్డి ఆపర్చునిటీ అంటే నేను ఏదైతే వియ్యాల వారికి అయ్యాలో అనే సినిమాకి రాశానో దానికి ఉమేష్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఓకే. అతను నీది నాది ఒకే కథ అనే సినిమాకి కో డైరెక్టర్గా చేస్తున్నాడు. అప్పుడు కో డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమాకి కెమెరామెన్ వచ్చి రాజు తోట. ఆ రాజు తోట అనే అతను అర్జున్ రెడ్డికి పనిచేస్తున్నాడు. ఈ ఉమేష్ అన్న అతను నేను ఫ్రెండ్స్ అయ్యాం. నా ఫస్ట్ సినిమాలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేను కొత్తగా పాట రాసా, ఇద్దరం కొంచెం కొత్త వాళ్ళమే. అప్పుడు ఏదో నెంబర్లు మార్చుకుని అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం అది చేశా. ఆ తర్వాత నేను ఉయ్యాల జంపాల మజ్ను రాశా. ఆ డైరెక్టర్ కూడా ఈ ఉమేష్కి ఫ్రెండ్. అలా మేమంతా కలిసి జర్నీ చేస్తున్న టైంలో ఆ రాజ్ తోట అనే అతను పరిచయం. మా ఫ్రెండ్ రాంబాబు అని ఒక అతను ఉన్నాడు, నువ్వేదో పెళ్లి చూపులు హీరోది ఏదో సినిమా చేస్తున్నావు కదా అర్జున్ రెడ్డి ఏదో, దాంట్లో ఏమన్నా పాట రాస్తాడు, ఒకసారి చెప్తావా అని కెమెరామెన్ అడిగాడంట ఆయన నా కోసం. అసలు సంబంధం లేని ఫీల్డ్ అయినా కెమెరామెన్ అడిగితే, అవునా ఇక్కడ మన జలగం వెంగళరావు పార్క్లో పలానా రోజు షూట్ ఉంది, వస్తే సరదాగా రా అన్నాడంట. ఇది నీది నాది ఒకే కదా అర్జున్ రెడ్డి ఒకేసారి షూటింగ్ జరుగుతున్నప్పుడు 2 సినిమాలకి ఆయనే కెమెరామెన్. ఆ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఈయన ఏం చేశాడు, ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం రా అని చెప్పి నన్ను బైక్ ఎక్కించుకుని తీసుకెళ్ళాడు ఉమేష్ అన్న అతను. ఆ రాజ్ తోటకి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే అక్కడ కో డైరెక్టర్ గిరీష్ అయ్యని ఉన్నాడు. గిరీష్ అయ్యని పరిచయం చేశారు. ఆయన ఏ ఊరు మీది అంటే మాది ఏలూరు అన్న, ఆయనది భీమవరం. కొంచెం అలా అలా కొద్దిగా ఇదయ్యాం. ఇప్పుడు ఆయన మొన్న రంగరంగ వైభవంగా డైరెక్షన్ చేశాడు. తమిళ్లో అర్జున్ రెడ్డి చేశాడు, ఆదిత్య వర్మ సంథింగ్ ఆయన అనమాట. ఆయన ఏం చేసి అప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత సందీప్ అన్న వచ్చాడు. సందీప్ అన్న వస్తే సరే ఇతను రాంబాబు గోసాలని ఉయ్యాల జంపాల మజనుకి పాటలు రాశాడు, మన సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని రాజ్ తోటను ఆ గిరీష్ అయ్యి చెప్పారు సందీప్ అన్నకి. అవునా సరే ఒకసారి ఈ షూటింగ్ లేని టైంలో ఒకసారి ఆఫీస్కి రా చూద్దాం అన్నారు. వెళ్ళాను. ఒకరోజు ఆయనకి టచ్లో ఉన్న కో డైరెక్టర్కి రమ్మంటే వెళ్ళా. ఏం రాసావంటే ఈ 2 సినిమాలు రాశాను అన్న. అవునా సరే ఓకే, మనకి లాస్ట్ పాట సిచ్యువేషన్ చెప్తాను నీకు అని చెప్పి మొత్తం అర్జున్ రెడ్డి క్యారెక్టర్, అది హీరోయిన్ ఏ పొజిషన్లో ఉంది ఏంటో చెప్పి లాస్ట్ ఊపిరాగుతున్నదే పాట ఉంది కదా అది రాయమని ట్యూన్ ఇచ్చారు నాకు. ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది కథ, మొత్తం ఇదవుతుంది. కాకపోతే నాకు ఈ ప్రేమ, గుండె, మనసు ఇలాంటి పదాలు వాడొద్దు, నువ్వు ఇలాంటి పదాలు వాడకుండా ఈ పాట రాయి అన్నాడు. అసలు లవ్ సాంగ్ ప్రేమ, గుండె, మనసు వాడకుండా ఎలా రాస్తా? అదే అది ఒక ఎమోషనల్ సాంగ్. అది ఒక లవ్ ఫెయిల్ అయిపోయిన హీరో క్యారెక్టర్ని డ్రైవ్ చేసుకుంటూ ఆ ఎండింగ్లో ఆ అమ్మాయిని చూసి వెళ్ళిపోతాడు కదా, ఇటలీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సాంగ్ అనమాట. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా, ఆ పాట అయితే అబ్బా చాలా ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన. సరే అని చెప్పి ఒక 2 days టైం తీసుకుని వెర్షన్ రాసుకుని వెళ్ళా. ఆ గుండె, ప్రేమ అలాంటివి ఏం లేకుండా, ఒక్క వర్డ్ చేంజ్ చేయకుండా పాట ఓకే చేశాడు సందీప్ రెడ్డి వంగ. అప్పుడు అమ్మాయ అనుకున్నా. అంటే తర్వాత అది అయిపోయిన తర్వాత సరే ఇంకో పాట ఏదైనా ఉందా అంటే ఏం చేసామంటే అక్కడ ఫుట్బాల్ది జరుగుతుంది కదా, కొట్టుకుంటారు జనాలు, అక్కడ ఒక ట్యూన్ ఇచ్చి ఒక పాట చేసాం, రాశాను అది. తర్వాత ఎందుకో మళ్ళీ ఆ సిచ్యువేషన్కి ఆ పాట వద్దులే అనుకుని వీళ్ళు ఆర్ఆర్తో వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా అసలైన పాట ఉంది, బ్రేకప్ సాంగ్ అనమాట. ఇంకప్పుడు అది వేరే ఎవరికో ఇచ్చినట్టున్నారు, వాళ్ళ లిరిక్స్ అంతగా ఈయనకి సెట్ కాలేదు. రాంబాబు నువ్వు ట్రై చేయి అన్నారు. అప్పుడు బ్రేకప్ సాంగ్ నేను ట్రై చేస్తే ఫస్ట్ వెర్షన్ రాశా, నచ్చలా. రెండో వెర్షన్ రాశా, నచ్చలా. అప్పుడు పిలిచాడు, పిలిచి ఇలా కాదు ఇలా రెగ్యులర్గా వద్దు మనకి,
ఇప్పుడు నువ్వు క్లైమాక్స్ ఎంత ఎమోషనల్గా రాసావు, ఈ బ్రేకప్ సాంగ్ అనేది ఈ సినిమాకి హార్ట్ లాంటిది. చాలా కొత్తగా ఉండాలి కానీ పెయిన్ ఉండాలి అని చెప్పాడు ఆయన. నేను ఫస్ట్ ఏం రాశానంటే దానికి, మరువనే మరువనే నువ్వు మరచిపోయినా, విడువనే విడువనే నువ్వు విడిచిపోయినా, అలా నార్మల్గా సరళంగా కొంచెం అందరూ పాడుకునేటట్టు ఉండాలని నేను అలా రాశాను. నేను మర్చిపోలేను, నిన్ను వదిలేసి విడిచిపోలేను, ఇవన్నీ వద్దురా బాబు మనకే, ఏదో సంథింగ్ కొత్తగా ఉండాలి కానీ దాంట్లో విషయం ఉండాలి, ట్రెండీగా ఉండాలి మళ్ళీ అన్నాడు ఆయన, సందీప్ అన్న. ఆయనకి క్లారిటీ ఉంది ఇది ఇలా ఉండాలి అని. ఇంకప్పుడు నేను నాకు ఒక 4 days టైం ఇవ్వండి అని తీసుకుని, అప్పుడు తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసేనే నేనే నేను కాదని అని రాశా. అప్పుడు ఆయన ఇంకా సూపర్ అన్నాడు. ఎందుకంటే తెలిసిన పదాలే, ఇప్పుడు తెలుసు అన్నది కూడా తెలిసిన పదమే, నువ్వు నేను అన్నది కూడా తెలిసింది. దాన్ని నేను కొంచెం ఒక మ్యాజికల్గా మార్చేసి అనమాట. నా నువ్వే నా నువ్వు కాదని, నేను కానని అని పెట్టేపాటికి అది ఆయనకి బాగా నచ్చింది. అయితే నాకు మీ జర్నీలో ఒక చాలా కన్ఫ్యూజింగ్ పార్ట్ ఏంటంటే కాంతార అది స్టార్ట్ అయినప్పుడు అదొక వర్షన్లో స్టార్ట్ అయింది, నడిచింది. అదంతా మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు కాంతార తెలుగు? నా దగ్గరికి అంటే ఎలా వచ్చిందంటే, హోంబళ ఫిలిమ్స్ కదా, దానికి KGF 1 KGF 2కి డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి అని, ఆయన నాకు ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఎలా పరిచయం, ఇప్పుడు మా ఫ్రెండ్ మాగంటి రామ్జీ అన్నాను కదా, ఏలూరు నా క్లాస్మేట్, వాళ్ళ డాడీ MP గారు అనమాట. ఆయనకి హనుమాన్ చౌదరి గారు పరిచయం. రవిబాబు గారి దగ్గర చేసేవాడు హనుమాన్ చౌదరి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. తర్వాత డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, ఏదో సెట్ కాలేదు. అప్పుడు KGF 2 రెండింటికి డైలాగ్స్ రాశాడు. నేను కౌశల్య కృష్ణమూర్తిలో రాకాసి గడిసి పిల్ల పాట రాసిన దానికి కూడా ఆయన డైలాగ్ రైటర్. ఆ పాత పరిచయం తర్వాత రాకాసి గడిసి పిల్ల హిట్ అవటం, అన్న ఏదైనా ఉంటే చెప్పండి అన్న, KGF మంచి హిట్ అయింది కన్నా KGF 2 చెప్పండి అన్న అనేవాడిని. నేను నా చేతిలో ఏదైనా ఉంటే చెప్తా అనేవాడు. అప్పుడు ఈయనకి కాంతార డబ్బింగ్ డైలాగ్స్ రాసేది వచ్చిందనమాట. ఇంకా అప్పుడు ఏమైందంటే, ఈయనే డైలాగ్స్ రాసి ఈయనే డబ్బింగ్ చెప్పించి వాళ్ళకి తెలుగు వెర్షన్ అప్ చెప్పాలి. అదేంటి టైం లేదు. ఇప్పుడు October 1న అక్కడ సినిమా రిలీజ్ అయింది ఆ సంవత్సరం. 4వ తారీఖు గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకుని 15వ తారీఖు సినిమా రిలీజ్ చేయాలన్నారు. ఈయన డైలాగ్స్ రాసి డబ్బింగ్ చెప్పించాలి, నేను మొత్తం 6 పాటలు రాసి రికార్డింగ్ చేయాలి. 6 పాటలు. 15వ తారీఖు సినిమా రిలీజు, 4వ తారీఖు చెప్పారు, 10వ తారీఖు మేము అప్ చెప్పేయాలి. 10వ తారీఖు అప్ చెప్తే వాళ్ళు మిక్సింగ్ అది 11, 12 చూసుకుని సినిమా రిలీజ్కి వెళ్తారు. నేను రోజుకో పాట రాశాను, అది అంత ఫాస్ట్గా కాంతార. కానీ ఆ రెయిన్బోలో కష్టపడ్డందుకు అది ఎంత హిట్ అయ్యి నాకు ఎంత పేరు తెచ్చిందంటే, అన్ని పాటలు రాసినందుకు మామూలుగా కాదు. ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్ళి అర్జున్ రెడ్డికి రాశాను, కాంతారాకి రాశానంటే చాలా 2 సినిమాలు. ఇప్పుడు హరిహర వేరు డిస్కషన్ ఈజ్ ఓవర్, ఇంకా మీకు పెద్ద ఇంట్రో అక్కర్లేదు. అది సార్. ఇప్పుడు కాంతార తర్వాత మళ్ళీ మ్యాక్స్, కాంతార తర్వాత చాలా డబ్బింగ్ సినిమాలు వచ్చాయి, ఒక 30-40 డబ్బింగ్ సినిమా. ఇప్పుడు మొన్న తొడరం కూడా సింగిల్ కట్ రాశారు మోహన్ లాల్ది, అది మంచి సినిమా. మలయాళంలో బ్లాక్ బస్టర్ అది తొడరం. ఇది టెక్నికల్గా ఎలా రాస్తారు సార్? అంటే ఆల్రెడీ ఒకసారి రాసేసి వాళ్ళు లిరిక్స్ చేసేసుకుని రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ సౌండింగ్ అదంతా మీకు తెలుస్తుంది. మామూలుగా అయితే మీరు రాసేటప్పుడు చాలా వరకు తెలుగు సినిమా పాటలు మీకు ఎవరు పాడతారో కూడా తెలియకపోవచ్చు. నేనేంటంటే ఇప్పుడు ఉన్న ఎసులుబాటు ఏంటంటే, కొంచెం ఎక్కువ శాతం ఏ లాంగ్వేజ్లోనైనా లిప్సింక్ లేకుండా మాంటేజ్ సాంగ్స్ ఉంటున్నాయి. మాంటేజ్ సాంగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే, లిప్సింక్ లేనప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నేను డైరెక్ట్ తెలుగు పాటలు రాసినట్టు రాస్తా. కాంతారకు నేను అదే చేశాను. వాళ్ళు ఏది చేశారో నేను లిరికల్ ఎక్స్ప్రెషన్ జస్ట్
వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటో చూసుకున్నాను, కానీ నేను రాస్తారు, పదాలు వాళ్ళది చూడక్కర్లేదు. ఎప్పుడు ఫాలో అవ్వాల. నేను ఏ డబ్బింగ్ సినిమా రాసినా చాలా వరకు వాళ్ళది ఫాలో అవను. హుక్ లైన్, హుక్ వర్డ్స్ ఉంటే తప్పదు. ఇప్పుడు గోల్డెన్ స్పారో ఉంది, గోల్డెన్ స్పారో ఉంచాలి. అది మనం ఆ గోల్డెన్ స్పారో తీసేసి బంగారు పిచ్చి కంటే బాగోదుగా. అలాంటి సందర్భాల్లో ఆ హుక్ లైన్లో వచ్చే హుక్ వర్డ్స్ ఉంటాయి చూడండి, అవి మాత్రం చేంజ్ చేయకుండా మిగతాదంతా నేను చేంజ్ చేసేస్తాను. ఆ గోల్డెన్ స్పారో పాట ఎవరు రాశారో కానీ, పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 2 సార్లు మీ నామజపం చేసుకుంటున్నాం మేము ఆ పాట వల్ల. అది వైరల్ అవ్వడం కూడా ఇప్పుడు నాకు గుర్తుండి ధనుష్ గారి అదేం ఫస్ట్ అనిరుద్ గారి ఫస్ట్ పాట వైదిస్ కొలవరిది ఎంత జనాల్లోకి పెనిట్రేట్ అయిపోయి రీచ్ అయిపోయిందో, ఈ పాట ఇంత పెనిట్రేట్ అయిపోయి రీచ్ అయిపోయింది. కూడా ఆ పాట రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్ లో విన్నా, భలే ఉంది వెరైటీగా అనుకున్నా. చాలా సార్లు వినేవాడిని. తర్వాత అది తిరిగి నా దగ్గరికి నేను రాయటానికి వస్తుంది అనుకోలేదు. నేను చివరికి నేను రాయాల్సి వచ్చింది. అది చాలా మంచి, తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయింది పాట. అది ఆ సినిమాలో ఇంకోటి ఏది అని ఉంటుంది, ఏది చిలిపి చిరునవ్వే కురిపించు, అది కూడా చాలా చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఆ పాట. ఆ సినిమాలో అన్ని పాటలు రాశాను, ఈ 2 పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి, ఎక్కడ చూసినా మోగుతున్నాయి నేను అక్కడక్కడ వెళ్ళినప్పుడు. గీతా ఆర్ట్స్ వాళ్ళకి వరుసగా రాస్తున్నారు మీరు? గీతా ఆర్ట్స్ కోట బొమ్మాళి రాశాను, డైరెక్ట్ ప్రొడక్షన్. అది రీమేకే. కోట బొమ్మాళి టైటిల్ సాంగ్ రాశాను అనమాట. అయితే నాకు నాయట్టు అని ఒక మలయాళం సినిమా ఉంది, దాని రీమేక్ ఆ సినిమా. నేను కరోనా టైంలో ఆ సినిమా చూసా ఓటీటీలో, భలే ఉంది అని చూసి ఆ క్లైమాక్స్ అవన్నీ నాకు నచ్చి ఆ సినిమా చేస్తున్నారని తెలిసి నేను ఇదేంటి అల్లూరి అనే సినిమా రాసినప్పుడు శ్రీ విష్ణుది తేజమార్ని ఆడియో ఫంక్షన్కి వచ్చాడు ఆ రోజు. తేజమార్ని అర్జున ఫల్గుణ చేశాడు శ్రీ విష్ణుతో. ఆ పరిచయం మీద ఎలాగో కానీ అల్లూరి ఫంక్షన్కి వచ్చాడు. కలిస్తే, బ్రో మీరు నాయట్టు సినిమా రీమేక్ చేస్తున్నారు కదా గీతా ఆర్ట్స్లో, నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం బ్రో, నేను ఒక పాట అన్నా రాస్తాను, నాకు చెప్పండి అన్న. దాంట్లో పాటలు లేవు బ్రో అన్నాడు. సరే ఉంటే చెప్పండి అన్న. అది ఆయన గుర్తుపెట్టుకున్నట్టున్నాడు, ఒక టైటిల్ సాంగ్ కావాలని చెప్పి కాల్ చేశాడు. అప్పుడు నేను గీతా ఆర్ట్స్లో అది కోట బొమ్మాళి రాశాను. కోట బొమ్మ కోట బొమ్మ కోట బొమ్మాళ్ళంట, కోటమ్మ తల్లే కొలువయ్యున్న కోట బొమ్మాళ్ళంట అని చెప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎలక్షన్ మీద దాని మీద దీని మీద వెళ్తూ ఉంటుంది ఆ పాట. నాకు ఇప్పుడు మీ రేంజ్ ఆఫ్ సాంగ్స్ చూస్తుంటే నార్మల్గా ప్రతి మనిషికి కూడా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి వాళ్ళకంటూ ఒక వాచకం, లిటరేచర్, వే దే స్పీక్ అన్నీ ఉంటాయి. కానీ లిరిసిస్టులకు అది కుదరదు. మీరు ఏలూరులో పుట్టినా తెలంగాణలో పాట రాయాలంటే రాశాను. మొన్న జితేందర్ రెడ్డి అనే సినిమా, ఒక తెలంగాణలో నక్సలైట్లకు ఎదురెళ్ళి పోరాడిన ఒక లాయర్ క్యారెక్టర్, 80s బ్యాక్డ్రాప్లో జరిగిన కథ. జిత్తు అన్న అంటే అప్పట్లో ఫేమస్ అంట. అతను బయోపిక్ చేశాడు విరించి వర్మ గారు. నేను ఉయ్యాల జంపాల మజను సినిమా డైరెక్టర్. మొత్తం అంతా తెలంగాణ స్లాంగ్లోనే రాయాలి, మొత్తం అన్ని పాటలు చేసి. ఎలా పట్టుకుంటారు సార్ జనరల్గా? అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు ఇది అసలు పూర్తిగా పీరియాడిక్ డ్రామా, చాలా హెవీ పదాలతో రాస్తారు. మజ్ను ఈజ్ వెరీ సింపుల్, చాలా లైట్ గా చిన్న పదాలు. గోల్డెన్ స్పారో ఉంది, అసలు ఫంకీగా ఫన్నీగా చిన్న పిల్లల కోసం పాట చేశారా అన్నట్టుంటుంది. మళ్ళీ ఇటువైపు చూస్తేనేమో ఇప్పుడు మీరు చెప్పిన కోట బొమ్మాలి దేవుడి పాటలాగా, లేకపోతే ఇప్పుడు నాకు సర్కాస్టిక్ టోన్ లో. ఇది హరిహర వీరమల్లు ప్రళయకాల రుద్రుడు ఒక ఎత్తు, దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఒక 2 రోజుల్లో పాట రాబోస్తుంది. అది మామూలుగా ఉండదు. రజనీకాంత్ గారు కూలీ. ఓకే, కూలీ పవర్ హౌస్. అది ఆల్రెడీ ఒక చిన్న టోన్ ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు వదిలేరు ఆ ట్యూన్. అవునవునవును, చాలా చాలా సూపర్ ఉంటుంది సాంగ్. ఒక 2 డేస్లో వస్తుంది, అందరం వినొచ్చు అప్పుడు. ఇంకా అంటే ప్రళయకాల రుద్రుడు లిరిక్స్ అన్నీ వేరు, ఇది ఫుల్ వెస్ట్రన్ ట్రెండింగ్ సాంగ్ అనమాట. ఇది కూడా ఎలివేషనే, కానీ ఆ నేపథ్యం ఆ ఎలివేషన్ వేరు, ఈ నేపథ్యం ఈ ఎలివేషన్ వేరు. ఆ రజనీకాంత్ గారి స్వాగ్ ఎలా ఉంటుందో చూస్తాం మనం ఈ పాటలో. లిరిక్స్లో కూడా నేను అంతే బాగా ఒక పదం వాడే అది వచ్చాక చెప్తాను, అది మామూలుగా ఉండదు. నేను ఒక 21-22 ఏజ్లో ఉన్నప్పుడు
నేను రైటర్ అవ్వాలి, లేకపోతే డైరెక్టర్ అవ్వాలి, సినిమాటోగ్రాఫర్ అవ్వాలనుకుంటే ఒక సెట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది సినిమాటోగ్రఫీ మీద. డైరెక్టర్ అవ్వాలంటే స్క్రీన్ ప్లేస్ ఇలా రాయాలని తెలుసు, తర్వాత అంతా మన ఒరిజినల్ ఐడియాస్ చాలా ఇది వెళ్ళిపోతాం. ఇది చాలా సింపుల్, నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బీటెక్లో ఒక కోర్స్ ఎలా చేస్తామో సినిమా గురించి అలా కోర్స్ లాగా నేర్చుకుని చేసేసేయచ్చు అనే ఫీలింగ్లో ఉండేవాడిని. ఓకే. నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్న చాలా మందితో అవుట్ ఆఫ్ లైక్ 10-15 years ఎక్స్పీరియన్స్ అర్థమైంది ఏంటంటే యూ హ్యావ్ టు బి ఎ కంటిన్యూస్ స్టూడెంట్ లర్నింగ్ ద ప్రాసెస్. ఇప్పుడు మీరు 2007లో మీరు బీటెక్ అవగానే రాసినప్పుడు ఉన్న మీ మైండ్ సెట్కి ఇప్పుడున్న మైండ్ సెట్కి మీరు చదువుతున్న మీ దిస్ ఇస్ ఎ జాబ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. స్టిల్ మీ జాబ్ కోసం మీరు తెలుగు నేర్చుకోవడం కానీ, తెలుగులో డీప్గా వెళ్ళడం కానీ, ఇప్పుడు తెలుగు నేర్చుకోవడం అనకూడదు మిమ్మల్ని, తెలుగులో ఆల్మోస్ట్ రీసెర్చ్ స్టేట్కి తెలుగు సినిమా రైటర్లు, లిరిసిస్టులు వీళ్ళు మాత్రమే ఉంటారు ఎప్పుడు కూడా. మిగిలిన కాలేజీల్లో అక్కడ చేస్తున్నా కానీ మీరు తీసుకొచ్చే పదాలు, తీసుకొచ్చే ఎమోషన్, చాలాసార్లు లిరిసిస్టులు మీరు రాసే మాటలు మాకు అర్థం కావు. అర్థం కాకపోయినా సరే ఎమోషన్ లోనవుతాం. ఇప్పుడు మీరు చాలా భారీ బలమైన పదం వాడేస్తే అదేంటో అర్థం కాకపోయినా కూడా ఆ సౌండ్ వల్లనో లేకపోతే మీ చెప్పాలనుకున్న ఎమోషన్ వల్లనో చాలా ట్రిగర్ అయ్యి ఒక హ్యాపీనెస్కి ఫీల్ అవుతాం. ఇప్పుడు మీ వెనక మీరు మీ క్రాఫ్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రెగ్యులర్గా చేసే పనులే ఉంటాయి. నేను కొన్నాళ్ళు వేటూరు సుందరమూర్తి గారి దగ్గర వర్క్ చేశానండి. ఓకే. అది ఒకటి నాకు ప్లస్ అయింది. అలాగే సినిమాలు బాగా చూస్తా, సినిమాలు బాగా పిచ్చి, పాటలు బాగా వింటాయి ఇప్పటికి కూడా. ఒక్కోసారి ఏం చేస్తానంటే ఏదైనా ఒక మంచి లవ్ సాంగ్ రాయాలనుకోండి, యూట్యూబ్కి వెళ్ళి సీతారామ శాస్త్రి గారి జూక్ బాక్స్ ఉంటుంది, అది ఆ రోజంతా వింటా. మంచి మంచి పదాలు, మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి రాయాలని కాదు, జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం. ఓ ఈయన ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇంత బాగా చెప్పాడు దీంట్లో, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన స్టైల్లో మనం కొత్తగా ఏం చెప్పాలి. ఇప్పుడు ఆయన రాసిన పదాలు తీసుకుని చెప్పటం కాదు, మనం కొత్తగా ఏం చెప్పగలుగుతాం. ఈయన ఇన్ని పాటల్లో ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్లో లవ్ సాంగ్స్ వాడాడు కదా, మనం కొత్తగా ఏం చెప్తామని నేను అప్పుడు అలా ఒక పాట రాశాను. వరుడు కావాలని ఒక సినిమాలో, సితారా ఎంటర్టైన్మెంట్స్లో వచ్చింది, నాగశౌర్య, రీతు వర్మ. కోల కళ్ళే ఇలా గుండె గిల్లే అలా అని ఒక పాట ఉంటుంది. దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ లైన్లో చూపులే నా గుండె హంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే, నీ చూపులు నా గుండె అంచుల్లో కుంచెలా మారి ఒక బొమ్మ గీస్తుంది, ఆ బొమ్మ నువ్వే అని చెప్పటం. అంటే ఒక పొయిట్రీని తీసుకుని వెళ్ళి అలా మళ్ళీ ఒక హుక్ లైన్ కావాలి పాట హిట్ అవ్వాలంటే. ఎంత పొయిట్రీ చెప్పినా, ఎంత మీనింగ్ఫుల్గా చెప్పినా, అప్పుడు కోల కళ్ళే ఇలా గుండె గిల్లే ఇలా అని చెప్తే ఆ హుక్ లైన్ బాగా ఫేమస్ అయింది. సిద్ శ్రీరామ్ పాడాడు, ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. అలా అప్పుడు ఒక బర్త్డే రోజు కె విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళా. అంటే లేటెస్ట్గా ఏదన్నా రాసిన పాట ఏదన్నా ఉంటే వినిపించు అన్నాడు ఆయన. అప్పుడు నేను ఈ చూపులే అనేది వినిపించా. భలే ఉంది, భలే రాసావు ఏంటి, చూపులు అనేవి కుంచెగా మారి గుండెల్లో బొమ్మ గీసిందా, ఎలా వచ్చింది నీకు ఈ థాట్ అన్నాడు ఆయన. చాలా మంచి నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన, అది మర్చిపోలేను. ఎన్నో అవార్డులతో అసలు ఎలాంటి పాటలు చేశాడు ఆయన, ఎలాంటి పాటలు రాయించుకున్నాడు సీతారామ శాస్త్రి గారితో. అవును, ఆయన మెప్పు కూడా ఆ పాటకి. ఆ రోజు ఆయన బర్త్డే అంటే కలవటానికి వెళ్ళా, ఆయన దగ్గర కాళ్ళ దగ్గర కూర్చున్నా. ఆయన అరే ఓ పాట పాడు, నువ్వు లేటెస్ట్గా రాసింది, నువ్వు పాటలు రచయిత అంటున్నావు కదా, పాడు అన్నాడు. నాకు భయపడుతూనే అది ఆ 2 లైన్లు పాడితే అసలు బాగా మెచ్చుకున్నాడు. అంటే నేను పాటల నుంచే చాలా నేర్చుకుంటా, పాటలు వింటూ నేర్చుకుంటా, కొన్ని బుక్స్ చదువుతా. నా తర్వాత వచ్చినోడైనా సరే ఎవరన్నా ఒక మంచి పాట రాస్తే వాడు నాకు గురువు. ఒక మంచి పాటే నాకు గురువు. నాకు అంటే పర్టికులర్గా గురువులు ఇదిగో నువ్వు ఇలా పాట రాయని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు నాకు, గురువులు లేరు, గాడ్ ఫాదర్ లేరు. వేటూరు గారి దగ్గర వర్క్ చేసినా సరే నేను ఆయన చెప్పింది నేను పేపర్ మీద రాయటం తప్ప ఏమీ అంటే
ఆయన ఒక ట్యూన్ వింటూ ఒక అరగంటలో పాట రాస్తారు కదా, అంత ఫాస్ట్గా రాయటం అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్నా, తెలుసుకున్నా. అలాగే ఇప్పుడు ఆయన రాసేటప్పుడు ఒక ట్యూన్ వింటూ రాస్తాడు కదా, నేను మనసులో ఒకటి అనుకుంటా ఈ ట్యూన్కి, నేను ఏదైతే అనుకున్నా దానికి 100 రెట్లు అయినా 1 సెకండ్లో చెప్తాడు, నేను రాస్తా. అది నాకు బాగా యూజ్ అయింది. అలాగే కొత్త ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటా, కొత్త కొత్త పాటలు, రకరకాల పాటలు వింటూనే ఉంటా. అదొకటి. ఇప్పుడు వేరే లాంగ్వేజ్లో పాటలు కూడా నేను తెలుగులో రాస్తున్నాను కాబట్టి అక్కడ రైటర్స్ కూడా ఒక కొత్త ఎక్స్ప్రెషన్స్ ఏం రాస్తున్నారు ఏంటనేది తెలుసుకోగలుగుతున్నా. మనం ఇక్కడ ఇంకా కొత్తగా ఏం చేయాలనేది తెలుసుకోగలుగుతున్నాం. నిరంతరం లెర్నింగు, మనం ఏదన్నా కొత్తగా రాయడానికి ట్రై చేయటం అంతే. ఇప్పుడు కూలీలో వాళ్ళు ఒక వెర్షన్ చేసి ఇచ్చారు, కానీ నేను దాన్ని ఫాలో అవ్వకుండా ఫస్ట్ లైనే నేను ఒకటి వేరేలాగా చేశాను. అది మీరు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మీరు తమిళ పాటిని ఇది వింటే గ్యారంటీగా బాగా స్టార్ట్ చేసేవు రాంబాబు అంటారు, ఒక 2 డేస్లో వస్తుంది. ఇప్పుడు మీరు డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేస్తున్నారు సార్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళల్లో మీరు ఇంతవరకు పనిచేసిన వాళ్ళలో వీళ్ళని ఇంప్రెస్ చేయడం మోస్ట్ డిఫికల్ట్, ఒక పట్టాన్ని కన్విన్స్ కారనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా నాకేం అనిపించలేదండి. అంటే నిజం చెప్పాలంటే ఎప్పుడూ రిజెక్ట్ అవ్వాలా నేను ఎక్కడ, చాలా 99% రిజెక్ట్ అవ్వాలా. 100% ఎఫర్ట్ పెట్టేస్తారు కాబట్టి. అంటే నాకు ఆ పాట వచ్చిందంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆయన స్టైల్ ఏంటి, ఆయనకి ఏది రాస్తే నచ్చుద్ది, అదొకటి. అలాగే ఈ సిచ్యువేషన్కి కొత్తగా మనం ఏం చెప్పాలి, అదొకటి. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో అదొకటి. అలాగే ఈ హీరో హీరోయిన్లు ఎవరో ఎలా సెట్ అవుతుంది అని నేను ఇన్ని పాయింట్స్ పెట్టుకుని వీటిలన్నిటిని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళాలి. నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలి. అది పాట బయటకు వస్తే జనాలు పాడుకునేటట్టు ఉండే విధంగా కూడా ఉండాలి. అంటే మనం అనుకుంటారు చాలామంది పాట రాయటం చాలా ఈజీ, ఏముంది మామూలు పదాలేగా, ఏదో మనసు, ప్రేమ, ఇష్టం ఇలా రాస్తారు అనుకుంటారు. కానీ ఇన్ని రిస్ట్రిక్షన్స్లో ఇన్ని పాయింట్స్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళి ఒక కొత్త పాట తీసుకురావాలి, ఒక కొత్త ఎక్స్ప్రెషన్ చెప్పగలగాలి. అలా కాకపోతే నాకేంటంటే ఇంతవరకు అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూడా నేను ఇబ్బంది పడిన సందర్భాలు అయితే లేవు ఈ రోజు వరకు. నెక్స్ట్ ఏముంటుంది అనేది తెలియదు, చూడాలి. మీరు రాసిన పాటకి చాలాసార్లు సింగర్ తెలియకపోవచ్చు, సర్ప్రైజ్ అయ్యి విన్న తర్వాత ఈ వాయిస్ ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేదే, భలే ఉంది వాయిస్, భలే సూట్ అయింది నేను రాసిన పాటకి అని సర్ప్రైజ్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా ఎప్పుడన్నా? సింగర్ అని చెప్పాలా, వాయిస్ పరంగా అంటే నేను రికార్డింగ్ అప్పుడు ఉంటాను చాలా వరకు. డబ్బింగ్ సినిమాలు అనుకోండి, నేనే దగ్గరుండి చూసుకుని పాడించుకుంటాను. అలా నాకు తెలియకుండా రికార్డ్ అయ్యి పాట వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అయింది మాత్రం అసురహననం, హరిహర వీరమల్లు. ఎందుకంటే రికార్డింగ్కి నేను లేను, పాట ఇచ్చేసి వచ్చేసాను నేను కీరవాణి గారు. ఆయన పాట రికార్డ్ చేసి డైరెక్టర్ గారు పంపితే డైరెక్టర్ గారు రాంబా పాట విను అన్నారు. అసలు ఏంటంటే ఇది నా పాటేనా, నేను రాసిందేనా, అసలు భలే ఉంది, బాహుబలి RRR రేంజ్లో ఉంది అని నేను నా అంతటి నేను పాట వినేటప్పుడు చాలా ఫీల్ అయ్యి 10 రెట్లు 1000 రెట్లు వెళ్ళిపోయింది. మళ్ళీ విని ఆ జ్యోతి గారేమో ఎంతసేపు అయింది నీకు పాట పంపి, పాట బాగుందో లేదో చెప్పవేంటంటే, సార్ నేను వింటూ ఉన్నాను సార్ అన్న. వింటూ ఉండటం ఏంటి, 4 మినిట్సే కదా, ½ అన్ అవర్ అయింది, పాట విని ఎలా ఉందో చెప్పాలి కదా, నేను వెయిటింగ్ నీ ఫోన్ కోసం అంటాడు ఆయన. కాదు సార్ నేను విని వింటున్నాను సార్ అంటే, అరే బాబు నువ్వు తర్వాత విందు కానీ ఎలా ఉందంటే, సార్ అదిరిపోయింది సార్, అసలు చాలా బాగుంది అంటే హీరో గారికి పంపించాం, సేమ్ నీ ఫీలింగే, చాలా బాగుందన్నారు ఆయన. ఇంకా నీ పాట ఒక రేంజే, ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టేలే నీది అని చెప్పి. మరి అందరికీ నచ్చాలి కదా పాట, మనం మ్యూజిక్ చేసి పంపించాక కూడా హీరో గారికి నచ్చాలి, కొంతమంది ఉంటారు కదా, అందరికీ నచ్చాలి అది. ఇప్పుడు డైరెక్టర్ నేను ఒక లిరిక్ రాసుకున్నాం, కీరవాణి గారి దగ్గరికి పంపించాం, ఆయన దానికి మ్యూజిక్ చేసి పాడి పంపించారు. తర్వాత హేమరత్న గారికి నచ్చాలి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చాలి, కొంతమంది టెక్నీషియన్, అందరినీ. ఎందుకంటే పెద్ద సినిమా కదండి, ఒక పాట ఒక కీలకమైన, ఇప్పుడు వాళ్ళు ఆ ఎపిసోడ్ని ఒక 60 days షూట్ చేశారు, యాక్షన్ ఎపిసోడ్ని. ఒక యాక్షన్ ఎపిసోడ్ని 60 days షూటింగ్.
పెద్ద క్రౌడ్తో పెద్ద హీరోతో భారీ బడ్జెట్తో ఎన్ని కోట్లై ఉంటుంది. అలాంటి సందర్భంలో వచ్చే పాటని వాళ్ళు ఏకగ్రీవంగా అందరూ ఓకే అనుకుంటేనే కదా అది ఆ సినిమాలో ఉండేది. ఇప్పుడు మనం చేసి పంపించింది వాళ్ళకి విని వాళ్ళకి కూడా బాగుందంటే ఓకే, ఏమన్నా చేంజెస్ చెప్తే చేయాలి కదా. అలా ఎనానిమస్గా అందరికీ నచ్చిన పాట అది ఈ సినిమాలో అసురహననం. అసలు ఎవరు ఎక్కడ లిరిక్కి వంకలేదు, మ్యూజిక్కి వంకలేదు, సింగర్స్కి వంకలేదు. అసలు ఒక 100 కేజీల బండరాయి మీద పెట్టుకుని కూర్చున్నట్టు మీరు చెప్తుంటేనే అది మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ జనరల్ గా నేను అంత స్ట్రెస్ లో ఉంటే ఐ విల్ గివ్ అప్. ఇప్పుడు మామూలుగా మీరు స్ట్రెస్ లోన్ అవుతారు, ఒక సింపుల్ చిన్న పాట రాసేటప్పుడు కూడా ఒక రోజు 2 రోజులు స్టక్ అయిపోతాం, రాదు. ట్రై చేసిన ఏం చేస్తారు సినిమా చూస్తా. ఓకే, సినిమా పాత సినిమా 3 నుంచి అవుట్ అవుతారు. పాత సినిమాలు చూస్తా. లేదంటే ఇప్పుడు మార్కెట్లో ఏమైనా సినిమాలు ఉన్నాయి అనుకోండి, లాంగ్వేజ్ తో సంబంధం లేదు, బుక్ మై షో ఓపెన్ చేసుకుంటా, రేటింగ్ అది చూసుకుంటా, 9 దాటి ఏదో ఉందో చూస్తా. 9 దాటిని ఏమీ లేదనుకో, 8.5 దాటి ఏదుందో చూస్తా. అది కూడా లేదనుకో, 8 దాటి ఏముందో చూస్తా. బాగా కష్టాలే కూడా. అంటే స్టక్ అయ్యి ఉన్న పాట రాసేవాడిని నేను కొంచెం మైండ్ నాకు రిలాక్స్ అవ్వాలంటే జోనర్తో సంబంధం లేదు, లాంగ్వేజ్తో సంబంధం లేదు. వెళ్ళిపోయి ప్రసాద్ ఐమాక్స్ లోనో ఎవడో కూర్చుని ఏదో ఒక సినిమా చూడాల్సిందే, వెళ్ళిపోయి ఒక సినిమా చూసి వస్తా. అదే ఇక అప్పటికి వెళ్ళే పరిస్థితి లేదనుకోండి, ఇంకా పాత సినిమాలు ఉంటాయిగా అవి కొడతా. చిరంజీవి, బాలకృష్ణ గారి ఎక్కువ చూస్తూ ఉంటా. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం ఇవన్నీ చూస్తా. అవును, ఇది అలా మీకు పర్సనల్ గా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? మాస్ కమర్షియల్ సినిమాలు ఇష్టం నాకు. ఎందుకంటే మాది పల్లెటూరు అండి. ఇప్పుడు వేరే ఏదన్నా ఒక సినిమా ఒక టూరింగ్ టాకీస్కి వచ్చి ఆడాలంటే రిలీజ్ అయిన సంవత్సరానికి, సంక్రాంతికో, శివరాత్రి, పండగలప్పుడే వస్తాయి. మా ఊరు పక్కన విజయరాయి ఉంది, విజయరాయి 1 year ఉంటుంది. 1 year గ్యాప్తో మనం చిన్నప్పుడు చూడాలంటే, ఇప్పుడు ఆదిత్య 369 మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చింది. ఆ సినిమా చూడాలంటే మా టూరింగ్ టాకీస్కి వస్తే చూడాలి. ఇప్పుడు అది రిలీజ్ అయిన సంవత్సరానికి వస్తుంది. అలా అప్పట్లో అలవాటు అయిపోయినాయి ఆ కమర్షియల్ సినిమాలు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ అనే మాకు తెలిసిన పెద్ద హీరోలు అప్పుడు. కరెక్ట్. వెంకటేష్, నాగార్జున ఉన్నా సరే మాస్ అంటే పల్లెటూరులకు మాస్ సాంగ్స్, పండగలు, మేము దసరా అది జరిగినప్పుడు ఆ తెర మీద కూడా ఖైదీ సినిమా, లారీ డ్రైవర్ సినిమా ఇవన్నీ వేసి ఏమైనా హిట్ సాంగ్స్ వస్తే వాడు ఫిల్మ్ కదా చక్రం తిరుగుతూ ఉండేది, దాంట్లో పొల్లబెట్టి ఆడు ఉంచుకునేవాడు. ఈ పాట వన్స్ మోర్ అనగానే మళ్ళీ ఆడు వెనక్కి తిప్పుకుని మళ్ళీ వేసేవాడు పాట. ఈ థియేటర్లో వన్స్ మోర్ మళ్ళీ ఆపి మళ్ళీ థియేటర్ కాదు, ఐ మీన్ పండగలప్పుడు గుడి దగ్గర బజార్లో సినిమా తెరగట్టి వేసేవాళ్ళు అప్పుడు. అలా పండగలు చేసినప్పుడు కానీ రోజులు బాగుండేవి. చాలా గుర్తొస్తా ఉంటాయి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ లో రిలీజ్ సినిమాకి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో మనకి, ఆ మెమరీస్ అన్ని కూడా ఆ టైంలో ఇప్పుడు అలా చూస్తే చాలా ఫేవరెట్ సినిమా ఆదిత్య 369. మొన్న రిలీజ్ అయితే కుకట్పల్లి బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళి నేను సినిమా చూసి వచ్చా. ఏదో పాట ఉంటే రాసేవాడిని ఆపేసి మరీ వెళ్ళా. అంత పిచ్చి అనమాట. కొన్ని సినిమాలు ఉంటాయి కదా మనకి చిన్నప్పుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరోస్ ఏదన్నా కూడా ఇష్టమైన పాట అంటే పుణ్యభూమి నా దేశం, ఇష్టమైన సినిమాలు అంటే ఈ ఆదిత్య 369, చిరంజీవి గారిది ఖైదీ, లారీ డ్రైవర్. ఇప్పుడు కాంతార 2 కూడా వస్తుంది కదా సార్, దానికి ఏమన్నా రాస్తున్నారా? అది ఇంకా అనౌన్స్ అవ్వాలి. నైస్ సార్, మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి చాలా సినిమా కబుర్లు, మీ క్రాఫ్ట్ గురించి, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నెక్స్ట్ రాబోతున్న కూలీ అప్డేట్ గురించి కూడా చెప్పినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.